బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రివర్గ కూర్పుపై చర్చలు ఒక కొలికి వస్తున్నాయి. జనసేనకు 4 లేదా 5 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్లో చేరడానికి పవన్ కళ్యాణ్ సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది. పవన్తో పాటు జనసేన నుంచి మరికొందరికి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్, పంతం నానాజీ, కందుల దుర్గేష్, వంశీకృష్ణ యాదవ్, కొనతాల రామకృష్ణ, దేవ వరప్రసాద్ పేర్లపై చర్చ జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ లిస్టు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, జనసేన నుంచి ఎంతమందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్కు ఏ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎటువంటి కసరత్తు జరుగుతుంది? పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటు హోంశాఖ లేకపోతే ఇతర కీలక శాఖలు 2 శాఖలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటు 4 నుంచి 5 పవన్ కళ్యాణ్ మినహాయించి 4 నుంచి 5 స్థానాలు జనసేనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది రోహిత్. ఎందుకంటే 21 స్థానాలకు సంబంధించిన అంశంలో 21 స్థానాల్లో గెలుపొందారు కాబట్టి ఆ రేషియో ప్రకారం చూస్తాం. లేకపోతే కోర్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దానిలో భాగానే 4 లేదా పవన్ కళ్యాణ్ తీసేస్తే 4 లేదా 5 మంత్రి పదవులు దక్కే అవకాశం అయితే కనబడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేసి గెలిచిన నాదెండ్ల మనోహర్ కి కమ్మ సామాజిక వర్గం నుండి దాదాపుగా సీటు మంత్రి పదవి ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఉత్తరాంధ్ర నుంచి కొనతాల రామకృష్ణ లేదా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అంటే వైసీపీ నుండి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి విశాఖ సౌత్ నుండి పోటీ చేసి గెలిచినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా వినబడుతుంది. యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా. అదేవిధంగా కొనతాల రామకృష్ణ పేరు కూడా విశాఖ జిల్లా నుంచి వినబడుతుంది. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు కూడా వినబడుతుంది. వాటితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నుంచి గెలిచిన మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ పేరు కూడా వినపడుతుంది. వాళ్ళతో పాటు కాకినాడ రూరల్ నుంచి గెలిచినటువంటి పంతం నానాజీ, నిడదవోలు నుంచి గెలిచినటువంటి కందుల దుర్గేష్ పేర్లు కూడా బలంగా వినబడుతున్నాయి. ఒకవేళ మహిళకి ఇవ్వాల్సి వస్తే కనుక నెల్లిమల నుంచి గెలిచినటువంటి నెల్లిమల లోకం మాధవికి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది రోహిత్. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రానికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఎంతమంది మంత్రివర్గాలు ఉండబోతున్నారు, జనసేనకి ఎన్ని మంత్రి పదవులు, అదేవిధంగా బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు అనే దానిపైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. చంద్రబాబు నిన్న కూడా దీనిపైన కసరత్తు చేశారు. టీడీపీకి ఎన్ని మంత్రి పదవులు, జనసేనకి ఎన్ని ఇవ్వాలి, దాని మీద ఎవరెవరికి ఇస్తే బాగుంటుందని ఒక కసరత్తు చేశారు. ఈ రోజు సాయంత్రానికి మంత్రి పదవులు పొందే వాళ్ళకి సమాచారం కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యేలందరూ జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశానికి 9:30 జరిగే ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరు కాబోతున్నారు. శాసనసభ పక్ష నేతగా ఎన్డీఏ కూటమి నేతగా చంద్రబాబు ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన నిర్ణయం అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఈ రోజుకే మంత్రులంతా ఖరారు చేసేసి జనసేన నుంచి ఏదైనా డిమాండ్లు ఉన్నాయా టీడీపీ పైన కానీ, లేదంటే జనసేన ఎమ్మెల్యేల దగ్గర నుంచి జనసేనపై కానీ? అంటే మంత్రి పదవులు ఎక్కువ స్థానాల్లో తీసుకోవాలనే డిమాండ్ జనసేన ఇంటర్నల్ గా జరుగుతుంది. ఎందుకంటే అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించాము. రెండోది స్థానాలు కూడా తగ్గించుకుని కూటమిలో వెనక్కి తగ్గిన ఆ సమయంలో కూడా వెనక్కి తగ్గాను కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి విషయంలో వెనక్కి తగ్గొద్దు, కొన్ని ఎక్కువ స్థానాలు అడగాలని అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెచ్చేయాలని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎమ్మెల్యేల సంఖ్యని బట్టి దాని ప్రాధాన్యతను బట్టి మనం ముందుకు వెళదామని ఎమ్మెల్యేలతో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే 4 నుంచి 5 స్థానాలు అంటే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇస్తారు, అతనికి అదనంగా ఒక 1-2 శాఖలు కీలక శాఖలు ఇస్తారు కాబట్టి 4 లేదా 5 మంత్రి పదవులు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మిగతా 8 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీజేపీ కూడా 2 మంత్రి పదవులు ఖరారైనట్టు తెలుస్తుంది. వాటిలో ఒకటి మంత్రి పదవి సత్యకుమార్ ధర్మం నుంచి గెలిచినటువంటి సత్యకుమార్ యాదవ్ కమ్యూనిటీ చెందినటువంటి సత్యకుమార్ కి దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. మిగతా ఒకరు ఎవరనే దానిపైన సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా కేంద్రం నుంచి బీజేపీ జాతీయ అధిష్టానం నుంచి పేర్లు రావాల్సి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత దానిపైన నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది రోహిత్. రైట్ రాజేష్, మంత్రివర్గ కూర్పుపై చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు 4 లేదా 5 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్లో చేరడానికి పవన్ కళ్యాణ్ కూడా సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది. పవన్తో పాటు జనసేన నుంచి ఎవరెవరి పేర్లు పరిశీలనకు వస్తున్నాయో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. నాదెండ్ల మనోహర్, పంతం నానాజీ, కందుల దుర్గేష్, వంశీకృష్ణ యాదవ్, కొనతాల రామకృష్ణ, దేవ వరప్రసాద్ పేర్లపై చర్చ జరుగుతోంది. ఈ మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి ఫైనల్ లిస్టు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.